కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన అత్యంత ముఖ్యమైన మంత్రి శ్రీ నారా లోకేష్ గారు. ఆయన శాఖాపరంగా చూసినప్పుడు విద్యాశాఖ మంత్రిగా మంత్రివర్గంలో కొనసాగుతూ ఉన్నారు. ఈ వీడియో నేను చేయటంలో ముఖ్యమైన ఉద్దేశం శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖకి మరికొంత సమయాన్ని వెచ్చించాలని ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను. కారణం ఏమిటంటే విద్యాశాఖ అత్యంత విస్తృతమైనది. వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, అప్పుడు కూడా నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విద్యాశాఖకి 4 మంత్రులు ఉండేవాళ్ళు. ఉన్నత విద్యకు ఒకరు, అలాగే సాంకేతిక విద్య అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఒకరు, మాధ్యమిక విద్యకి ఒకరు, అలాగే ప్రాథమిక విద్య రాజీవ్ విద్యా మిషన్కి ఒకరు. 4 మంత్రులు ఉండేవాళ్ళు ఆ రోజున. ఆ 4 మంత్రుల శాఖలు ఒక శాఖగా మారిపోయింది. అంటే ఎంతో విస్తృతంగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత విద్య, అందులో విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కాలేజీలు, పరిశోధనకు సంబంధించినటువంటి అంశాలు, ఉన్నత విద్యా మండలి, అలాగే ఇంటర్మీడియట్ విద్య, పాఠశాల విద్య కూడా అత్యంత విస్తృతమైంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ కాలేజీలు, అలాగే పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంత విస్తృతంగా ఉండేటటువంటి వ్యవస్థ ఇది. కేవలం అధికారులే కాదు, వాటిల్లో పనిచేసేటటువంటి అధ్యాపకులు, వాటిల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు, వాటికి సంబంధించినటువంటి సంఘాలు, తల్లిదండ్రులు నిరంతరం అనేక సమస్యల మీద విద్యాశాఖకు సంబంధించి వేలాది మంది మనకి కార్యాలయాలకు వస్తూ ఉంటారు, అలాగే అమరావతికి వస్తూ ఉంటారు. కాబట్టి లోకేష్ గారు ఈ కాలంలో యాక్చువల్గా వారు విద్యామంత్రి అయినప్పుడు నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నాను. శాసనమండలిలో కూడా ఒకరోజు చెప్పాను, నేను విద్యామంత్రి లోకేష్ గారి భుజాల మీదకి బరువైన శాఖ వచ్చింది అని చెప్పేసి. సో ఈరోజు నేను కోరుతుంది ఏంటంటే లోకేష్ గారు అనేక కంపెనీలకు సంబంధించి, అంటే ఆయన ఐటీ మినిస్టర్ ఇవి కూడా ఉన్నాయి, అనేక కంపెనీలు ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు, అనేక దేశాలు పర్యటనలు చేస్తూ ఉండొచ్చు. ఎన్ని చేసినప్పటికీ విద్యాశాఖ చాలా కీలకమైంది, విస్తృతమైంది, అలాగే అనేక మార్పులకు గురయ్యే శాఖ. కాబట్టి ఈ శాఖకి మరింత సమయాన్ని వెచ్చించాలి. వెచ్చించడం అంటే కేవలం అధికారులతో చర్చలు జరపటమే కాదు, అధికారులు వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే. ఆయా సంఘాలతో చర్చించడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, అలాగే విద్యాశాఖలో నిరంతరం సృజనాత్మకంగా వచ్చేటటువంటి మార్పుల్ని స్వీకరించటం, ఆ విధమైనటువంటి కృషి చేయాల్సినటువంటి ఉంది. అందువల్ల ఈ వీడియో ద్వారా నేను విద్యామంత్రి నారా లోకేష్ గారిని కోరుతుంది, మీరు కొంత సమయాన్ని, అంటే మీరు ఇక్కడ ఉన్నన్నాళ్ళు అమరావతిలో ఉన్నంతకాలం కూడా, అంటే ఉన్న రోజులన్నీ కూడా కనీసం ఈవినింగ్ కానీ అట్లా ఒక 2 to 3 అవర్స్ అనేక మందిని కలవటానికి, విద్యారంగానికి సంబంధించిన వాళ్ళని కలవటానికి మీరు కేటాయించి ఆ సమస్యలు పరిష్కరించడానికి, అలాగే విద్యాశాఖలో సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అంటాం, సృష్టించడానికి మీరు కృషి చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేయండి.